ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు ఫిలిప్పీలకు రాసిన 2వ పత్రిక పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి 5వ వచనం నుండి కొన్ని వచనాలన్నీ ధ్యానం చేసుకుందాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. క్రీస్తు యేసునకు చాలండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. క్రీస్తు యేసు ఎవరు? క్రీస్తు యేసు ఈ లోక రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినవాడు. ఆయనకు ఎటువంటి మనస్సు ఉంది? అయితే ఆ మనస్సును మీరు ధరించుకోండి అని ప్రభు ఉద్దేశించి మనతో మాట్లాడడంలో ఆయన గొప్పతనం ఏంటి అని మనం ప్రశ్నిస్తే, ఏ రాజు అయినా ఏ అధికారి అయినా ఎవరైనా సరే నాకున్న మనసు, నాకున్న గుణగణాలు మీరు కలిగి ఉండండి అని ఎవ్వరికీ బోధించరు. వాటిని ఇవ్వడానికి ఇష్టపడరు. వాటిని కలిగి ఉండడానికి నా వలే వారు కూడా ఉండాలి అని కోరిక వారికి ఉండదు. ఎందుకనగా వారు స్వార్థపరులు కాబట్టి. మన ప్రభు అయితే అలా కాదు, స్వార్థపరుడు కాదు. ఆయన వలె మనం ఉండాలని కోరుకుంటాడు. ఆయన ఎటువంటి వాడు? పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఏ కల్మషము లేనివాడు, దయారసము కరుణ వాత్సల్యత కలిగినవాడు, అగాపే అనే ప్రేమ కలిగినవాడు. క్షమాపణకు మారుపేరు మన యేసు క్రీస్తు ప్రభు. ఆయన దాసుడుగా తను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకున్నవాడు. పరలోక మహాభాగ్యమే విడిచి వచ్చినవాడు మన యేసు క్రీస్తు ప్రభు. అందువల్ల ఆయన మనకు మాదిరి. ఆ ప్రభు మనకు ఈ గుణాతిశయములు, లేదా నా వలె మీరు కూడా ఇటువంటి గుణములను కలిగి ఉండండి అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎంత మంచి స్వభావము ఆలోచించేద్దాం. సాధారణంగా మన యొక్క వ్యక్తిగత అనుభవంలో కూడా చూసినప్పుడు మనం ఇటువంటి కోరిక కలిగి ఉండం. మనకు ఇటువంటి మంచి మనస్సు ఉండదు. కానీ యేసుక్రీస్తు ప్రభువుకైతే నాలాంటి మనస్సు కలిగి ఉండుడి. చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ ప్రభు ఇంత గొప్పవాడా అంటే ఆయనకు మారు పేరు ఇంకెవరు లేరు. అంత గొప్ప ప్రభావము, మహాత్యము, ప్రేమ, గుణాతిశయము కలిగిన వాడు మన యేసు క్రీస్తు ప్రభు. ఆయన గురించి కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తే, లెట్ దిస్ మైండ్ బీ ఇన్ యూ విచ్ వాజ్ ఆల్సో ఇన్ క్రైస్ట్ జీసస్. యేసు క్రీస్తు ప్రభువులో ఇమిడి ఉన్న, లేకపోతే పొదిగి ఉన్న గులాబీ రేఖలు చూసుకొని, గులాబీ ఎలాగ ఉందో చూడండి, ఎంత అందంగా అది అలంకరించుకొని అది చక్కగా పొదిగి ఉందో, లేక అంత అందంగా అది అమర్చబడి ఉందో అని మనం అంటాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క పేరు చెప్పితేనే ఎంత మంచి గుణములతో పులకరించిపోతూ సువాసన వెదచల్లుచు ఉన్న మన యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణలక్షణాలు. అంత గొప్ప దేవుడు మన ప్రభు. ఆయన ఎటువంటి వాడు అని మరొకసారి ఆలోచన చేస్తే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:6లోనే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉన్నాడు. దేవుని యొక్క స్వరూపమును కలిగి ఉన్నాడు. దేవుని స్వరూపి అయి ఉన్నాడు. ఆయన దేవునితో సమానముగా ఉండకూడదు, లేక సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. అనగా తండ్రి అయిన దేవునితో సమానముగా కూర్చొని ఉండుట, ఆ సింహాసనములో ఉండుట, ఆ మహా
సభలో ఉండుట, ఆయన దూతలతోనూ భక్తులతోనూ స్తుతులు స్తోత్రములు అందుకొనుట అనేది గొప్ప భాగ్యము. కానీ ఆ భాగ్యమును విడిచి పెట్టకూడదు అని నిర్ణయించుకోలేదు, కానీ విడిచి పెట్టుటకే తెగించి ఉన్నాడు. అంత గొప్ప దేవుడు కాబట్టి విడిచి పెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ దాసుని స్వరూపము ధరించుకున్నాడు. దాసుని స్వరూపం ఎవరికి ఉంటుంది? జంతువులకు ఉండదు, మనుషులకు ఉంటుంది. ఆయన మనుషుల పోలికగా పుట్టాడు. ఆ మనుషులు ఏ రూపంలో ఉన్నారు? దాసుల స్వభావములో ఉన్నారు, దాసుని స్వరూపములో ఉన్నారు, దాసత్వములో ఉన్నారు. పాపమనే దాసత్వము, మురికి అనే పాపము మాటి మాటికి చేస్తూ మురికిని జుర్రుకుంటూ ఉన్న ఆ పాపపు స్వభావము కలిగిన మానవుడు ఆయన మనుషుల పోలికగా పుట్టి ఉన్నాడు. దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. తను తాను తగ్గించుకున్నాడు నేల మట్టుకు. తను తాను ఆ దాసుని లెవెల్ వరకు, ఆ దాసుని మురికి స్వభావము వరకు ఆ ప్రభువు తగ్గించుకున్నవాడుగా ఉన్నాడు. He made himself of no reputation and took upon him the form of a servant and was made in the likeness of men. మానవుని స్వరూపము. అంత గొప్ప దేవుడు. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడ్డాడు. అయితే ఆ ఆకారములో ఈ మానవునికి తగిన శిక్షను వేసి ఉన్నారు దేవాది దేవుడు. ఎందుకనగా మానవులంతా చెడిపోయి పడిపోయి ఉన్నారు. ఈ మానవుల పాపమంతటిని తన వీపు మీద వేసుకొని ఆ పాపమునకు, మానవుల పాపమునకు తానే శిక్షను భరించి ఉన్నాడు. అందువలనే ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుని శిలువ వేటుకు పిలాతు అధిపతి ఆయన రాణు వారికి అప్పగించి ఉన్నాడు. మీరు సిలువ వేయండి మీ ఇష్ట ప్రకారమే అని. వారి కేకలే గెలిచిని. అప్పుడు రాణువారు వీరెవరు? రోమీయులు. రోమా ప్రభుత్వములో ఉంది ఇశ్రాయేలు దేశం. ఆ రోమీయులు మహాబలాఢ్యులు, భటులు. వారు సిలువేటుక యేసు క్రీస్తు ప్రభు చేతులను కాళ్లను ఆ యొక్క పచ్చి గుదిబండకు దిగగొట్టి ఆ యొక్క యేసు క్రీస్తు ప్రభు సిలువపై వేలాడదీసి మట్టు మధ్యాహ్నం వేళ గొల్గతా శిఖరం పైన ఆ గోతిలో, రాతి గోతిలో దిగగొట్టి ఉన్నారు, దిగవేసి ఉన్నారు శిలువను. ఆ శిరముపై ముండ్ల మక్కుటము, ఆ విషపు ముళ్ళు గుచ్చగానే స్కాల్ప్ అంతా కూడా చాలా హైలీ బ్లడ్తో, సర్క్యులేషన్తో నిండిపోయి ఉంటుంది. చాలా హెవీ క్యాపిలరీ బ్లీడింగ్ ఉంటుంది. ఆ విధంగా ఆ ముళ్ళు చాలా షార్ప్ ఎడ్జ్డ్ ముళ్ళు, చాలా విషముతో నిండిన ముళ్ళులు. వాటిని గుచ్చగానే అవి ఒక పైప్ లైను ఏ విధంగా స్ప్రింగ్ టైప్ ఏ విధంగా మరి మొత్తం అంతా కూడా చిమ్ముతూ ఉంటుందో ఆ విధంగా ఒక్కసారి యేసు క్రీస్తు ప్రభు శిరము నుండి చిమ్ముతూ ప్రవహిస్తూ ముఖమంతా చారలుగా కారుతూ ఎండుతూ దిగి వస్తూ ఉంది ప్రవాహము వలె. ఆ ప్రభువు ఆ విధంగా శిక్షను అనుభవిస్తూ ఉన్నప్పుడు, కాగరించి ఉమ్ముతూ ఉన్నప్పుడు, ఆయన చెంపలంతా చెల్లుమని గుద్దుతూ ఉన్నప్పుడు, రక్తపు మడుగు చేత అది గడ్డగడుతూ ఉన్నప్పుడు, ఆ యొక్క నోటి నిండా ఉన్న లాలాజలము కానీ రక్తము కానీ మొత్తం అంతా కూడా గాయమైన ఆ ప్రవాహం అంతా కారిపోతూ ఉంటే ఎండిపోయింది. అది ఒక చిల్ల పెంకు వలె అయింది, నాలుక కదలలేని స్థితి. అటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువు గనుక ఆయన భరించకపోతే ఈ శ్రమను, ఆ మరణము పొందునంత ఆ విధేయత చూపకపోతే
వాటిని అప్పటికప్పుడే తెగదించుకొని ఆ శిక్షను వేస్తున్న వారందరినీ కూడా ఒక్క మటు మాయము చేసి ఆ సిలువను తప్పించుకోగలడు. ఆ ప్రభు ఆ విధమైన వాడు కాదు. విధేయతకే అర్థము చెప్పినవాడు, విధేయత చూపినవాడు మరణము పొందునంతగా. విధేయతకి అర్థము చెప్పిన వినయ మనస్కుడా, విధేయతగా ఉండమాదిరి చూపిన మనుజ కుమారుడా, అవిధేయత తొలగించుమయా, నీ దీన మనసు నాకిమ్మయా, విధేయతకి అర్థము చెప్పిన వినయ మనస్కుడా. రోజున యేసుక్రీస్తు ప్రభు యొక్క విధేయతను ఒక్కసారి గమనించండి. ఎంత విధేయుడిగా ఉన్నాడో. ఆయనకు అధికారం ఉంది, దైవత్వం ఉంది, మహాప్రభావం ఉంది, శక్తి ఉంది. అయినప్పటికీ ఆ ప్రభు ఆ విధేయతతో ఆ మరణము పొందినంతగా విధేయత చూపించిన వాడుగా ఉన్నాడు. ఈరోజున ఆలోచన చేద్దాం. ఎవరి కోసం ఆయన పాపిగా మారవలసి వచ్చింది? ఎవరి కోసము తన స్వరూపమును పాపిగా మార్చుకోవలసి వచ్చింది? ఎంత ప్రేమ, ఇంత విధేయత. ఆలోచన చేద్దాము. అందుచేత ఈ విధేయతను బట్టి, ఈ గొప్ప లోబడిన ఆ యొక్క స్థితిని బట్టి యేసుక్రీస్తు ప్రభువుకి గొప్ప అధికారము ఇచ్చి ఉన్నాడు. ఎక్కడెక్కడ ఇచ్చాడట? పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ. ఎక్కడెక్కడ ఉన్నారండి? పరలోకములో ఉన్నారు. ఎవరు వీరు? చనిపోయి పరలోకమునకు ఎక్కినవారు. ఆత్మలు ఎక్కడ ఉంటాయండి? పైకి వెళ్ళిపోతాయి చనిపోయిన తర్వాత. ఆ భూమి కింద ఎవరున్నారు? సముద్రాలు, నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్ళ కింద మరి భూమి మీద కూడా ఉన్నారు, సమాధుల్లో కూడా ఉన్నారు, మృతుల తుల్యమైన శరీరాలు. అందుకే ప్రభు ఏమంటున్నాడు? పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి మోకాలును యేసు నామమున వంగునట్లు. ఆమేన్. ప్రతి మోకాలు కూడా వంగాల్సిందే. ప్రతి మోకాలు వంగాల్సిందే. ప్రతి మోకాలు వంగునట్లు ప్రతి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమైన యేసు క్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లు. ఇప్పుడు 3 రకాల విషయాలు మనకు అర్థమవుతుంది. పరలోకమందున్న వారు శరీరాలతో ఉన్నారా? లేదు, వారి యొక్క ఆత్మలు మాత్రమే ఉన్నాయి. భూమి మీద ఉన్నవారు శరీరములతో, ప్రాణముతో ఉన్నారు. భూమి మీదనే సమాధుల్లో ఉన్నవారు ప్రాణముతో ఉన్నారా? లేరు. వారి శరీరాలు కూడా మృతతుల్యమై ఉన్నాయి. భూమి కింద ఉన్న నీళ్ళలో కూడా ఉన్నవారు కూడా ఉన్నారు. ఆ భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి మోకాలు, ఆలోచన చేశారా? సచ్చిన వాళ్ళు కూడా మోకరించాల్సిందే. ఆత్మలు, పరలోకంలో ఉన్న ఆత్మలు కూడా మోకరించాల్సిందే. బ్రతికున్న వారందరూ కూడా మోకరించవలసిందే. ప్రతి మోకాలు, భూమి మీద ఉన్న వారిలో కానీ ప్రతి మోకాలు యేసు నామమున వంగునట్లు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు రిజెక్ట్ చేస్తున్నారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు కాదు అని పో అని ఉమ్ముతున్నారో,
ఎవరైతే ఆ రాణి వారసుల మీద శిక్ష వేసి ప్రభువుని దూషించి ఉన్నారో వారందరూ కూడా ప్రతి మోకాలు వంగునట్లు, ప్రతి నాలుక తండ్రి మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనకు అధికముగా హెచ్చించి ఆయన నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించను. అర్థమైందండి? ఇది ఖచ్చితంగా జరగబోతుంది. ఎవరు రిజెక్ట్ చేయడానికి లేదిక, తప్పించుకోలేడు. ప్రతి మోకాలు, ప్రతి నాలుక కూడా యేసు క్రీస్తు ప్రభు దేవుడని ఒప్పుకోవాలి. ఆయనే ప్రభు రక్షకుడు అని ఒప్పుకోవాల్సి వస్తుంది. ఇది ఎందుకు ఇంత గొప్ప కార్యం జరిగిందనగా, ఇంత గొప్పగా ప్రభు ఆయనను హెచ్చించాడు అనగా ఆయనకున్న విధేయతను బట్టే. నీ జీవితంలో విధేయత కలిగి ఉంటే, ఎక్కడెక్కడ విధేయత ఉండాలి? మన ఆత్మీయ తండ్రి అయిన దేవుని దగ్గర విధేయత, మన యజమానుల దగ్గర విధేయత, తల్లిదండ్రుల దగ్గర విధేయత, మనకు పెద్దవారైన వారి దగ్గర విధేయత కలిగి ఉండాలి. విధేయత మన జీవితాన్ని హెచ్చిస్తుంది. ఈరోజు నా విధేయులంగా ఉన్నామా? మాటకు మాట రెబలియస్ స్పిరిట్, చాలా అధికారముగా, గర్వముగా, అహంకారముగా మరి రిప్లై ఇస్తూ ఉంటాము. అహంకారులను దేవుడు ఏం చేస్తాడు? నశింపచేస్తాడు. మనం తగ్గించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి ప్రభు ఏమంటాడు? కాగా నా ప్రియులారా, 12వ వచనము, కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతో వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి. యజమానులు ఇంట్లో లేనప్పుడు జాగ్రత్తగా, మరీ ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. అలాగే యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమై పరలోకానికి వెళ్ళి ఉన్నారు. కాబట్టి ఆయన లేని ఈ కాలంలో మరి జాగ్రత్తగా ఉండాలి. మరి ఎక్కువగా భయముతో వణుకుతో మన రక్షణను కొనసాగించుకోవాలి. ఎంత బాగుందండి! తల్లిదండ్రులు లేనప్పుడు విర్రబీగిపోతారు పిల్లలు, ఇంకా టీచర్స్ లేనప్పుడు స్టూడెంట్స్, భర్త లేనప్పుడు భార్యలు, ఎక్కడలేని స్నేహాలు, ఎక్కడలేని బిజినెస్లు, ఎక్కడలేని ఫోన్స్. అర్థం చేసుకుందాము. ఎక్కడైతే మన యజమానులు లేరు, ఎక్కడైతే మన తల్లిదండ్రులు దూరంగా ఉన్నారో అక్కడ మనం ఇంకా భయము వణుకుతో మన రక్షణను, మన పవిత్రతను, మన ఆలోచనను, మన పరిశుద్ధతను, మన బాధ్యతలను మనము కొనసాగించుకోవాలి. అది ఈరోజు మనకు దేవుడిచ్చిన పాఠ్యభాగం. ఆ ప్రభు దాసుని స్వరూపము ధరించుకున్నాడు, తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఆ ప్రభు సులువ మరణము పొందునంతగా ఆయన విధేయత చూపి ఉన్నాడు. 3 ముఖ్యమైన విషయాలు. మనము విధేయతకే అర్థమైన మన ప్రభు పాదాల దగ్గర విధేయత నేర్చుకోవాలి. మనల్ని మనము తగ్గించుకోవాలి. మనం మాదిరిగా ఉండాలి. ఇది ప్రభు మన వద్ద నుండి కోరుకుంటున్న కోరిక. ప్రభు కోరికను తీరుద్దామా? మనం ఆశీర్వాదం పొందుకుందామా? ఆలోచన చేద్దాం. ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.